భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 12వ తేదీ అనగా గురువారం తిథి అండి. ఈ రోజున కర్కాటక రాశి జాతకులు మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది అని ఒక్కొక్క వివరము కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఉదయం నుంచి మీరు చేస్తున్న పనులకు అద్భుతమైన ఫోకస్ కనిపిస్తుంది. సాధారణంగా చూసే ఊహాగానాల కన్నా ఎక్కువ వాస్తవిక ధోరణిలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలకు లోతైన పరిష్కారాలు అర్థమవుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒక్కటిగా సమావేశమై ఆనందంగా గడుపుతారు. తల్లి లేదా పెద్దవారి సలహాతో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. గతంలో కొన్ని చోట్ల జరిగిన వాదోపవాదనలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈ రోజున ఎవరి బాధ అయినా లోతుగా అర్థం చేసుకుంటారు. సోదర సంబంధాల్లో సానుకూలత ఉంటుంది. వ్యాపారం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వచ్చే ప్రతిపాదనల్లో ఒకటి లాభదాయకమైంది, మరొక దానిలో ధోరణి మారుతుంది. మీపై ఒక కీలక నిర్ణయం ఆధారపడి ఉంది. మధ్యాహ్నం సమయంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ఆర్థికంగా చిన్న ఖర్చులు వచ్చినా మానసికంగా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. రాత్రి వేళ నిద్రకు ముందు స్వల్ప ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. గోచారంలో బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మాటలు, నడకలు మెరుగైన ప్రభావాన్ని చూపిస్తాయి. విద్యార్థులకు చక్కటి సమయము. మీ ఇష్టమైన ప్రాజెక్టు మీద ఊహించని మేధస్సుతో దూసుకుపోతారు. అలాగే ఈ రోజున కొంచెం భిన్నమైన అనుభవాలుంటాయి. ఉదయం దశకే బరువుగా ఉండే వార్తలు, అభిప్రాయాల మార్పు మీ యొక్క మూడ్ ని ప్రభావితం చేయొచ్చు. మానసిక స్థైర్యంతో ఎదుర్కోండి. అనుకున్న పనులు ఆలస్యం అవడం, ఎదురైన వ్యక్తి లేటుగా రావడం లాంటి మార్పులు మీ సమయాన్ని పరీక్షిస్తాయి. ఈ రోజు సాయంత్రం వరకు అన్నింటినీ సమతుల్యంగా నిర్వహించడం వల్ల మీపైన ఒక నమ్మకం చూసేవారికి ఏర్పడుతుంది. ప్రేమ బంధాల్లో కొంత ఉద్వేగం ఉంటుంది. ఇచ్చే చిన్న మాట ప్రియుడికి అర్థం కాకపోవడం వల్ల గందరగోళం ఏర్పడవచ్చు. సున్నితంగా మాట్లాడండి, సమస్య పరిష్కారం అవుతుంది. దంపతుల మధ్యలో చిన్నపాటి తేడాలు రావచ్చు. మానసిక అనుసంధానం పెరగాలంటే గత మధుర జ్ఞాపకాలు స్మరించుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు కొన్ని కొత్త బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. మీ ఐడియాలు విన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. ప్రయాణాలు యోగంగా ఉంటాయి, కానీ కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాల్లో డ్రైవింగ్ చేస్తున్నవారు అనవసరపు వేగాన్ని నియంత్రించండి. ఎదురయ్యే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెలుస్తారు. ఈ రోజున విద్యార్థులకు పరీక్షల గురించి మంచి ప్రణాళిక తయారవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఎవరి మాటలు విని చెయ్యి జార్చుకోవద్దు. సమయానికి చేరుకోవడం ఎంతో కీలకం. ఆరోగ్యపరంగా నడుము, మెడ సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మధ్యాహ్నం తరువాత కొన్ని మంచి శుభవార్తలు వింటారు. ఇంట్లోని వాతావరణం సానుకూలమవుతుంది. ఈ రోజున పెద్ద వ్యక్తి మీ పని మెచ్చడం వల్ల మీలో నూతన శక్తి చిగురుస్తుంది. ఆదాయపరంగా గత వాయిదాల్లో నిలిచిన డబ్బు వస్తుంది. డబ్బుతో పాటు పేరు వస్తుంది. అలాగే శక్తివంతమైన రోజు కావున ముఖ్యమైన పనిలో విజయాన్ని అనుభవిస్తారు. ఏ పని చేసినా ఫలితం వెంటనే కనిపించకపోయినా మంచి మార్గం వైపు అడుగు పెడతారు. బలమైన ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల ముందున్న వారిని కూడా ప్రభావితం చేస్తారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అద్భుత ఫలితాలుంటాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లేలా ఉంటాయి. ఒక స్త్రీ ఆలోచన మిమ్మల్ని మబ్బులాగా కమ్మేస్తుంది.
కానీ వారి ఆలోచన మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి మీద ఉన్న పాజిటివ్ గ్రహస్థితి మీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మీ జీవితంలో ఆ స్త్రీ వలన కీలక సమయంగా చెప్పొచ్చు. ఈ రోజు నుండి అన్నింటా వారు తోడు ఉన్నారనే భావన మీకు చాలా మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఇక ఏదైనా సాధించగలము అనేటటువంటి ఒక కీలక స్థితికి చేరుకుంటారు. వారు మీ జీవితంలో ఉన్న స్త్రీనేనండి భాగస్వామి కావచ్చు, సోదరి కావచ్చు, తల్లి కావచ్చు, స్నేహితురాలి రూపంలో కూడా ఉండొచ్చు. కావున మీరు స్త్రీలను గౌరవించండి. వారి మాటలకు తగిన విలువ ఇవ్వండి. నిత్యము ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.